మీరు ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత ఒకవేళ గవర్నమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ రకంగా మీరు వాళ్ళు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తే దాన్ని కట్టడి చేయగలుగుతారు? మీలాంటి వాళ్ళు బయట ఉండి మీరు ఎంతో చేయగలిగినారు కదా, సో ఎట్లా పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటారు? మీరు వాళ్ళు చెప్పింది వినడం తప్ప ఇంకేం చేయగలుగుతారు? అట్లా అని నేను అన్నట్టు ఏంటంటే, అట్లా అని మనం ఎందుకు అనుకోవాలి అంటున్నాం. అట్లా అనుకోవటమే అది కరెక్ట్ కాదు. మనం ఏదో కేవలము బొమ్మలుగానే వెళ్తున్నాము అని అనుకుంటే అది చాలా పొరపాటు. పోయినసారి కేసీఆర్ పాలనలో కూడా చాలామంది ఉద్యమకారులకు అవకాశం దొరికింది. వాళ్ళు మనకు పాత్ర ఉంది అని అనుకొని ఉంటే ఇబ్బంది కలిగేది కాదు. పాత్ర అంటేనే అనుకోవటం, అలా కూర్చొని రోజేదో అల్లరి చేయటమే లక్ష్యం కాదు అనేది. ప్రతి ప్రభుత్వంలో ఇది మొట్టమొదటిసారి నేను అనుకోవటం, ఇది తెలంగాణకు మొట్టమొదటిసారి కలిగిన అనుభవం. 2014 తర్వాత మొదటిసారి, ఇది రెండవసారి. మనం ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే, అధికారము అనే దానికి మనకు కొంత సానుకూలంగా ఉన్నప్పుడు ఆ అధికారం ద్వారా మనం ఏం సాధించుకోవాలనేదే ఇవాళ ఆలోచించవలసిన విషయం. అది నా దృష్టిలో కీలకం. ఇప్పటి వరకు మనకు రెండే దృక్పథాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇదంతా మలినం, దాని జోలికి మనం పోతే మనం కూడా పాడైపోతామనేది. రెండవ ఆలోచన ఏంటంటే, రాజకీయాలు అనేవి మనం అనివార్యత, అది రాజకీయం అనేది అనివార్యత. అది మన చుట్టూ ఉంటుంది, మనం దాంట్లో భాగంగానే ఉంటాం. మనం దాన్ని బాగు చేసుకోవటం కూడా మనకు కర్తవ్యమే. అందులో భాగంగా రాజకీయ వ్యవస్థతో నిరంతరం వ్యవహారం నడుపుతూనే ఉంటాం. సో మీకు ఒక్క నెగిటివ్ పాయింట్ కనిపిస్తలేదా ఈ రూలింగ్ లో, రేవంత్ ప్రభుత్వ పరిపాలనలో? మేము చెప్తూనే ఉన్నాం కదా, ఈ రోజు కా రోజు ఇది బాగాలేదు, ఈ సమస్య ఉంది, బాగాలేదని మీరు గుర్తించి ఎందుకు ఇప్పుడు యూనివర్సిటీల్లో భర్తీలు చేయాలి చెప్తూనే ఉన్నాం కదా, రోజు చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ వాళ్ళు కూడా కరెక్టే, భర్తీలు చేయకపోతే యూనివర్సిటీలు పాడైపోతాయి. మనం ఇంకా దీన్ని కాపాడుకోవాలి, విద్యారంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళు అంటున్నారు. మరి ప్రభుత్వం కర్తవ్యం నెత్తిన వేసుకున్నప్పుడు మేమేం చేయాలి? నేను అనేది ఏంటంటే, మేమేం చేయాలి? నేను అనేది ఏంటంటే, ఆ ప్రభుత్వం ఆ ఆలోచనతో ఉన్నప్పుడు ఆ పని సరిగ్గా నిర్వర్తించడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేయవచ్చు. నంబర్ 1, మనం ఇన్పుట్స్ను ప్రొవైడ్ చేయవచ్చు, ఆలోచించవచ్చు, విధి విధానాలు సూచన చేయవచ్చు, దాన్ని ఆచరణలో పెట్టడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పవచ్చు. ఉదాహరణకి నేను మళ్ళీ 317 తీసుకుంటున్నా, ఆ కమిటీతో మాట్లాడవచ్చు కదా. మేము బయట ఉండి అడగటం కాదు కదా, చేద్దాం, ఏదన్నా పరిష్కారం చేద్దామన్నప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు ఉన్నది దాని మీద ఆడ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు అట్లాగే ఉద్యోగాల భర్తీ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యలు తలెత్తుతున్నప్పుడు ప్రభుత్వానికి చెప్తే వింటున్నారు. ఒక టెట్ కావాలని అడిగినారు, టెట్టే ముందు వేస్తామని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. దాంట్లో చిన్న చిన్న మార్పులు కావాలని అడుగుతున్నారు, ఆందోళన చేస్తారు. కానీ ఆందోళనను మనం వ్యక్తం చేయటం, ప్రభుత్వానికి తెలియజెప్పటం, ఓ పరిష్కారాన్ని సాధించటం, ఇవాళ మాకు కొత్త అనుభవం. ఇది కొత్త అనుభవం, కొత్త పని. ఇది ఈ రకంగా పని చేయించుకోవటానికి ఒక అవకాశం ఉంటే అది అద్భుతంగా ఉంటది కదా. మేము కోరుకునేది కూడా, కేసీఆర్ తో కోరుకున్నది కూడా అదే కదా. రేపు పొద్దున కోదండ రామ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, కోదండ రామ్ కూడా మాట్లాడతలేడు అనే సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా అని మాకు భయం అవుతుంది. మా ఇంటి ముందు వచ్చి ధర్నాలు చేస్తారు కదా, ఇదివరకు చేసి రేపు చేస్తారు. ఎందుకు దాని అనుమానం ఎందుకు పడుతుండ్రు? అట్లా అంత సులువుగా మనుషుల మెటో పోనిస్తుంది సమాజం అనుకుంటే పొరపాటు. మనం ఈ సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళు, మా సమాజానికి ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. వాళ్ళు ఊరుకుంటారు, అడుగుతారు కదా, అడుగుతారు. మేము కూడా రోజు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు, అధికారంలో ఉన్నారు, సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండటంతో పాటు మంచి చెడు మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఇది కాదండి, ఇది చేయండి, ఇది చేయండి, అడుగుతూనే ఉన్నాం కదా. కొన్ని అవుతాయి, కొన్ని కావు. ఆ సాధించుకోవటానికి మళ్ళీ ప్రయత్నం అయితే ఆగదు కదా, ఆ ప్రయత్నం కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం ఇప్పుడు తెగదెంపులు చేయటం, దర్వాజాలు బంద్ చేయటం కాదు. ఆ అవకాశాలు ఎంత మేరకు మనకు ప్రజలకు సమస్యల ఇప్పుడున్న పాలిటిక్స్, రాజకీయాలు, గవర్నమెంట్లు పరిపాలించే విధానం కొంత పొల్యూట్ అయిపోయింది. అంటే ఏ గవర్నమెంట్ తీసుకున్నా కొన్ని నిర్ణయాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం పూర్తిగా కూడా మార్చలేం కదా, దాన్ని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో. నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఈ అవకాశం కొత్త కదా. ఎంత దాకా మనము ప్రజల తరఫున మనం ఈ సమస్యలను దృష్టికి తీసుకుపోగలుగుతాం, ఏ మేరకు సాధించుకోగలుగుతాం, ఎట్లా అనేది మాకు కూడా ఇది కొత్త అనుభవమే. ఈ అనుభవము ఒకందుకు ఇది మంచిదే. ఇట్లా ఉండగలిగితే, పాలన ఇట్లా ఉండగలిగితే, ప్రజలందరూ సమస్యల పరిష్కారం అనేది తమకు తాముగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేయించుకోగలిగితే ఇంకేం కావాలి?
ఆ పరిస్థితి తీసుకురావాలనే కదా మన తాపత్రయం. దానికి చట్టం దేవన్నా, జీవో రావన్నా, ఏదైనా కొత్త యంత్రాంగం రావన్నా, ఉన్న యంత్రాంగంలో మార్పు రావాలన్నా, ఇవన్నీ ఆలోచిస్తూ హరగోపాల్ గారు చాలా సూటిగా అన్నారు, ఫలానా శాంతి భద్రతల విషయంలో అనవసరంగా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ రావటం కానీ, అనవసరమైన దురుస్తనం కానీ పోలీసుల నుంచి పనికిరావు, మనం మార్పు తీసుకురావటానికి కావలసిన శిక్షణ ఇవ్వాలి అని సార్ సూచన చేశాను. ఒక పద్ధతిని మనం ప్రతిపాదిస్తున్నాం కదా. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు అనేవి మొట్టమొదటిసారి 2014లో దొరికింది, కానీ అతి వేగంగా దర్వాజాలు మూసుకుపోయాయి. 2000 ఇప్పుడు మళ్ళా రెండవసారి. ఇప్పటికైతే సజీవమైన సంబంధాలు ఉన్నాయి. మాకు కూడా ఇది ఒక కొత్త ప్రయత్నము, కొత్త ప్రయోగము. కానీ ఈ ప్రయోగం మంచి పరిణామం. ఇది ఒకటి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక ప్రభుత్వంతో నిరంతరం సంభాషణకి అవకాశం కలగటం కంటే గొప్ప విషయం ఇంకేముంటుందండి? అదే కదా మనం కోరుకునేది. ఓకే, కోదండరామ్ గారికి ఏమైనా పదవి గండం ఉందా ఏంటి? ఆనాడు కంటెస్ట్ చేసినారు, సరే మిస్ అయిపోయింది. సో మొన్న అయిపోయింది, ఇంకా ఈజీయే కదా అని అనుకున్నాం, అక్కడ బ్రేక్ పడ్డది. అదే ఏమైందో నేను కూడా ఇప్పటి వరకు కనుక్కోవాలి ఒకసారి. ఏంటి సార్ అంటే ఎట్లా మరి? మళ్ళీ క్యాబినెట్ అప్రూవ్ చేసి మళ్ళీ పంపించాల్సి ఉంటుందా? అది కోర్టు చెప్పిన దాని మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి. కోర్టు చెప్పింది ఏంటంటే, గవర్నర్ గారు తిరస్కరించటానికి అధికారం లేదు, అభిప్రాయాలు చెప్పొచ్చు, వ్యాఖ్యానం చేయవచ్చు, నిర్ణయాలలో భాగస్వాములు కావచ్చు. అవన్నీ కోర్టు రాజ్యాంగం కల్పించిన ద్వారా అవకాశాలే. వాటిని మేము లేవని మేము అనటం లేదు. కానీ సంపూర్ణంగా క్యాబినెట్ కదా నిర్ణయం తీసుకునేది, తిరస్కరణ అనేది కరెక్ట్ అవుతుందా అనేది ఒక అభిప్రాయం. అంతటితో కోర్టు ఆగింది. మేము ఈ డైరెక్షన్ ఇవ్వట్లేదు అని. అప్పుడు గవర్నర్ నుంచి ఉత్తరం రావాలా, లేకపోతే క్యాబినెట్ తనకు తానుగా చొరవ తీసుకొని కొత్త ప్రతిపాదనలు ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలా అనేది ఇప్పుడు దానిపైన గవర్నమెంట్ మళ్ళీ అట్లా వెళ్తుందంటారా? నాకు తెలియదు. 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకైనా మంచిది, ఆ పాత ఫైల్ అట్లే ఉంది కాబట్టి దాని మీద ఒక కామెంట్స్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా ప్రతిపాదనలు పెడితే అయిపోద్ది కదా, అప్పుడు పంచాయతీ వస్తుంది కదా అనేది ఒక అభిప్రాయం ఉంది. అక్కర్లేదు, కోర్టు పాజిటివ్ డైరెక్షన్ గవర్నర్కి ఇయ్యలేదు, ఇయ్యజాలము, అది మా పరిధిలో లేని విషయం. అది మేము గవర్నర్కు ఈ నిర్ణయం చెయ్యని అనే అధికారం మాకు లేదు. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, వారికి ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం లేదు. వారు మా పట్ల జవాబుదారీతనం కూడా లేదు మా పట్ల. కాబట్టి దాంట్లో మేము జోక్యం చేసుకోమని అన్నారు. కాబట్టి ఈ పరిణామాలలో క్యాబినెట్ చొరవ తీసుకొని ప్రతిపాదన పెట్టొచ్చు కదా అనేటువంటి న్యాయ నిపుణులు కూడా ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఏ మార్గం ఎంచుకున్నది, గవర్నర్ గారు ఏ పద్ధతుల్లో పోవాలనుకుంటున్నారు, ఇవన్నీ ఒకటి తేలేలోగా ఆ గవర్నర్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయింది, కొత్త గవర్నర్ వచ్చారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఆలోచన ఎక్కడ జరుగుతున్నది, ఎవరు దీనిపైన చొరవ తీసుకొని నడిపిస్తున్నారు, దీని మీద నాకు అవగాహన లేదు. మీరు మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేయలేదు, అవగాహన లేదు. సో అంటే ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కష్టమేమో, దానిపైన కానీ అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించడం సమంజసం కాదు. సో ఒకవేళ మీరు ఎమ్మెల్సీ అంటే గవర్నమెంట్ మిమ్మల్ని తీసుకోవాలని అనుకుంటున్నది కాబట్టి ఉన్నది, అది ఒకవేళ వస్తే ఏ శాఖ అయితే మీరు బాగా పనిచేయగలనని మీరు అనుకుంటున్నారు? అంటే ఎమ్మెల్సీకి వేరే శాఖలు ఎమ్మెల్సీ గురించి అంటున్నాను. ఒకవేళ మంత్రి పదవి కనుక మీకు ఇస్తే అంటున్నాను నేను, ఆలోచన ప్రభుత్వం చేస్తే నేను ఎప్పుడు కూడా రంగం ఏంటంటున్నాను నేను ఎప్పుడు కూడా ఊహాజనితమైన అంశాల మీద కామెంట్ చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయదలుచుకోలేదు. దానంతా అవివేకం మరొకట్లేదు. సరే, ఇంకొకటి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ మీకు ఒకటి మాత్రం మేము చెప్తున్నాం ఏంటంటే, బాధ్యతలు ఏవైనా మేము ఈసారి వెనుకపోవద్దు, స్వీకరిద్దాం, చేద్దాం అనేదే మేము నిర్ణయించుకున్నాం. బయట కూడా సమాజం నుంచి మా మీద ఉన్న ఒత్తిడి కూడా ఏంటంటే, ఏదన్నా ఇస్తే పని తీసుకో సార్, నువ్వు చెయ్యి, నువ్వు బాధ్యతగా చేస్తున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు మీకు అవకాశం దొరికితే వద్దనకండి, చెయ్యండి అనేదే మాకు కూడా వస్తున్నటువంటి సూచన. ఆ సూచనను గౌరవిస్తున్నాం. తప్పకుండా ఏ పని అప్పచెప్పినా సీరియస్ గా చేస్తాం. విజిటర్స్ కూడా పెరిగినట్టున్నారు, బయట షెడ్ వేసినారు, పెరుగుతున్నారు, నో పార్కింగ్ బోర్డు పెట్టినారు. సో ఎనీవే, మరి మీరు కార్పొరేషన్స్ కూడా అడిగినట్టున్నారు కదా. మరి మొన్న 37లో మీ తెలంగాణ జనసమితి
నాయకులు ఎవరికి ఏ కార్పొరేషన్ రానట్టుంది. రాలేదు. ఉమ్. కించిత్ అసంతృప్తి మా అందరిలో ఉంది. ఆ. మనం కూడా కొంతమందికి ఇస్తే బాగుండేది. ఉమ్. అన్నీ ఒకసారి కాకపోయినా ఒకరిద్దరికి ఇచ్చినా ఒకటో రెండో బాగుండేది. ఇస్తే మళ్ళీ నెక్స్ట్ బాగుండేది, అదే బాగుండేది అని ఆ విషయమే ఈ మధ్యలోనే ఎప్పుడో ఒకసారి కలిసి మరి ముఖ్యమంత్రి గారికా ఇంకెవరికైనా బాధ్యులకా మేము వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడి చెప్తాం విషయాలు. యా. సో ఇంకా కలవలేదు మీరు. ఇంకా కలవలేదు. యా. ఇప్పుడు ఇదే తలుపులు కదా సార్ అప్పుడు బద్దలు కొట్టింది. అవును, ఇదే తలుపు, ఇవే తలుపులు బద్దలు ఇవే కొట్టారు. తలుపులు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం అంతా విషయాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తున్నది? అంటే ఆ, ఇంత ఒక అగ్నిగుండంలోకి వెళ్ళి నడిచినామండి. బయట ఉన్న వాళ్ళకు చెప్తే అర్థం కాదు. ఒక మనిషిని నిరంతరము ఆంక్షల్లో పెడితే అది ఎంత దుర్భరంగా ఉంటుంది అనేది మనకి అలా అనిపిస్తుంది. కానీ సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయి ఆడ అశోకవనంలో చెట్టు కింద కూర్చోబెట్టి చుట్టూ నిఘా పెడితే ఆమె ఏమీ అనుభవించి ఉంటుంది కదా. నిజంగా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా అదే రకంగా ఒక హింసనే, అది మానసికమైన హింసనే షాకింగ్ ఉన్నది కదా అసలు ఉన్నది. మానసికమైన హింస. ఫోన్ మాట్లాడలేము, ఇంటికి ఫోన్ చేసి కూడా ఫ్రీగా కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడుకోలేం, సంతోషాన్ని పంచుకోలేం, కష్టాన్ని వ్యక్తం చేయలేం. చాలా దుర్భరంగా ఉంటుంది. అంటే మనుషుల మధ్య సంబంధాలు తుంచేసేటువంటి ప్రయత్నం అనేది చాలా బాధ కలిగిస్తుంది. దాంట్లోకి వెళ్ళి నడిచినాం కాబట్టి ఈ స్వాతంత్రం ఎంత ఆనందాన్ని ఇస్తున్నది అనేది మాటలతో చెప్పటం చాలా కష్టం. అది ఎంత మానసికంగా ఒక రకమైనటువంటి స్వేచ్ఛ, అది మాటల్లో వర్ణించటం చాలా కష్టం. ఆ స్వేచ్ఛను కాపాడాలి కదా అనేది మాకున్న తాపత్రయం. బయట ఎవరు ఎట్లా ఆలోచిస్తారో నేనేమి చెప్పలేను, కానీ ఇప్పటివరకైతే అట్లా వ్యతిరేకత అయితే ఎక్కడి నుంచి మాకు రాలేదు. ఆ స్వేచ్ఛను కాపాడాలి కదా, ఉన్న స్వేచ్ఛను నిలవి ఉపయోగించాలి కదా, ప్రజలకు కూడా అది అందుబాటులో ఉండేటట్టు దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం కూడా ఒక ప్రయత్నం చేయాలి కదా అనేది ఇవాళ బలంగా కలుగుతున్నటువంటి అభిప్రాయం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.